హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఆల్రెడీ మీరు తమిళ చూశారు కదా. నేను చేస్తుంది ఏంటంటే వైట్ మటన్ దమ్ బిర్యానీ. యాక్చువల్గా నేను యూట్యూబ్లో ఫుడ్ అండ్ ఫామ్ అంకుల్ వీడియోస్ అయితే బాగా చూస్తానమాట. సో అంకుల్ అయితే వైట్ మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని ఇలా వ్లాగ్ అయితే తీసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మటన్ దమ్ బిర్యానీకి అయితే మనం యాక్చువల్గా చిల్లీ పౌడర్ అయితే అసలు యూజ్ చేయం, టర్మరిక్ పౌడర్ కూడా యూజ్ చేయమన్నమాట. ఓన్లీ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేస్తాము, ఎందుకంటే ఈ బిర్యానీ కంప్లీట్ వైట్ థీమ్లో ఉండాలి. సో నేను బిఫోర్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకున్నా. సో మ్యారినేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. మ్యారినేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. నేనైతే 300 గ్రామ్స్ ఫ్రెష్ మటన్ అయితే తీసుకున్నా. దాంట్లో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దెన్ ఆఫ్టర్ మనం ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కర్డ్ ఇస్తే ఇంపార్టెంట్ అనమాట ఈ బిర్యానీకి. ఆ మ్యారినేట్ చేసినప్పుడు జ్యూసీగా రావాలంటే మటన్ కర్డ్ కంపల్సరీ యాడ్ చేయాలి. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పేస్ట్ మీ స్పైసెస్ లెవెల్కి ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లీవ్ చేసేయండి. ఆల్రెడీ మీరు కుక్కర్లో పెట్టుకుంటారు కాబట్టి హాఫ్ అన్ అవర్ ఈజ్ ఎనఫ్ అనమాట. లేదు మేము కుక్కర్లో పెట్టుకోము అనుకుంటే 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ బిర్యానీలో రెడ్ చిల్లీ పౌడర్ కానీ టర్మరిక్ పౌడర్ కానీ అస్సలు యూజ్ చేయం. వాటి బదులుగా ఫ్రెష్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యూజ్ చేస్తాం. అందుకే దీనికి బ్యూటిఫుల్ వైట్ కలర్ అయితే వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే రెసిపీని చికెన్తో కూడా చేయొచ్చు. రిజల్ట్ కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీని ఫుడ్ అండ్ ఫామ్ అంకుల్ వీడియోలో చూసిన వెంటనే ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయాలనిపించింది. ఈరోజు ఫైనల్లీ మీ అందరితో షేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసిన మటన్ అయితే ఇలా ఉంది. జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కుక్కర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామంటే మటన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఒక 1 అవర్లో మనకి బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఇది అండ్ కుకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. కుక్కర్ పెట్టేస్తున్నా. అందులోంచి మన మటన్ నుంచి చాలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది, ఫ్యాట్ ఉంటుంది కదా. సో అది మనకు సరిపోతుంది అనమాట. హోల్ ప్రాసెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ మన ఆయిల్ అనేది యూజ్ చేయము. మటన్లోంచి వచ్చే ఫ్యాటే కంప్లీట్గా సరిపోతుంది. అకార్డింగ్ టు హెల్త్ ఈ బిర్యానీ చాలా బెస్ట్ అనమాట. హియర్ ఐమ్ యూజింగ్ ఇండియన్ గేట్ బాస్మతి రైస్. ఎవ్రీ గ్రెయిన్ అనేది లాంగ్ ఉంటుంది. బిర్యానీ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో చిల్లీస్ యాడ్ చేశాను అండ్ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నా. ఈ స్పైసెస్ వల్ల రైస్కి నైస్ అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు రైస్ బాయిల్ అయిన తర్వాత 70% అయితే మనం కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా దమ్లోనే కుక్ అవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, లిటిల్ బిట్ ఆయిల్, ఎందుకంటే రైస్ అనేది మనకి సపరేట్గా వస్తుందన్నమాట. నాకు బిర్యానీ అంటే నెక్స్ట్ లెవెల్ లవ్. ఎప్పుడైనా ఏ టైం అయినా బిర్యానీ తిందామా అని ఎవరైనా అడిగితే నా ఆన్సర్ ఎస్.
చాలామంది బిర్యానీ అంటే ఒకటే అనుకుంటారు, కానీ ఎవ్రీ బిర్యానీ యాజ్ ఇట్స్ ఓన్ టేస్ట్, ఓన్ స్టైల్, ఓన్ స్టోరీ. వైట్ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ప్రతి వెరైటీకి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. 3 to 4 years బ్యాక్ నాకు కుకింగ్ అంత రాదు, కానీ స్లోగా నేర్చుకుంటూ డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేస్తూ మిస్టేక్స్ నుంచి ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం నా ఫేవరెట్ పార్ట్ అయిపోయింది. నాకు బిర్యానీ అనేది జస్ట్ ఒక డిష్ కాదు, ఎవ్రీ న్యూ రెసిపీ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ కుక్ ఇట్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ జస్ట్ యాజ్ మచ్ యాజ్ ద ఫస్ట్ బైట్. సో నా లేయరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బాటంలో మ్యారినేటెడ్ మటన్, దాని మీద రైస్ లేయర్స్గా అయితే వేసుకోవాలి. అట్ లాస్ట్ మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, లిటిల్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. దాంతో మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట దమ్ ప్రాసెస్. 15 minutes లో ఫ్లేమ్ ఇచ్చుకుంటే కంప్లీట్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పటికే కిచెన్ మొత్తం బిర్యానీ స్మెల్తో చాలా ప్లెజెంట్గా ఉంది. లెట్స్ సీ బిర్యానీ ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు అంతా ప్రాసెస్ అంతా చూసారు కదా. దమ్ అయితే పెట్టేసాను. జస్ట్ లో ఫ్లేమ్లో 15 minutes వెయిట్ చేసామంటే మన వైట్ మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ రెడీ అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. అండ్ మీరు ఓన్లీ మటన్తోనే కాదు, చికెన్ అండ్ ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను మటన్తో ట్రై చేస్తున్నాను. రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంది కదా, చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. నేనైతే ఇది ఫుడ్ అండ్ ఫామ్ అంకుల్ అయితే ఫాలో అయ్యాను అనమాట. కంప్లీట్లీ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, 15 minutes వెయిట్ చేద్దాము. ఆఫ్టర్ దట్ నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఫైనల్లీ మన వైట్ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లిడ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చిన అరోమా అయితే వావ్. రైస్ గ్రైన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేసిన రిజల్ట్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. చాలా వేడిగా ఉంది. వైట్ థీమ్లో ఉంటుంది అనమాట బిర్యానీ, చాలా బాగుంటుంది. ఫస్ట్ పీస్ అయితే ట్రై చేస్తా. ఎంత మెత్తగా ఉందో తెలుసా, చాలా బాగుంది. మటన్ పీస్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. గైస్ బిర్యానీ అయితే చాలా బాగుంది, సూపర్ వచ్చిందనమాట. కంప్లీట్ వైట్ థీమ్ అని చెప్పాను కదా, కంప్లీట్ వైట్గానే వచ్చిందనమాట. అండ్ స్పైసెస్ కానీ మసాలా కానీ ఏది ఓవర్ అవ్వలేదు, చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చు, వాళ్ళు కూడా స్పైసీ ఎక్కువ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కానీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ వ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.